జానీ మాస్టర్ ఇప్పుడు ఒక అమ్మాయిని మోసం చేశాడు. అలాగే అమ్మాయిని మైనర్గా ఉన్నప్పటి నుంచి వెంటపడ్డాడు, తనని వేధించాడు, కొట్టాడు, తిట్టాడు, హత్యా ప్రయత్నం చేశాడు, లేకపోతే ఆమెని లైంగికంగా వేధించడం కాదు అత్యాచారాలే చేశాడన్నది అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్. దాని మీద ఒక పక్కన విచారణ జరుగుతుంది. అందులో వాస్తవాలు అన్నటువంటిది భవిష్యత్తులో దర్యాప్తులో తేలుతుంది. అయితే ఆయన విషయంలో 2 సార్లు లవ్ జిహాద్ వివాదాలు. ఒకటి ఇప్పుడు అమ్మాయిని మతం మారి పెళ్లి చేసుకోమని చెప్పి ఒత్తిడి చేయడం. అదే సందర్భంలో ఆయన భార్య ప్రస్తుతం ఉన్నటువంటి ఆవిడ సుమలత అలియాస్ ఆయేషా, అంతకుముందు అమ్మాయి కూడా హిందువే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత మతం మార్చారన్నటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు తాజాగా పోలీసులకి, అంటే జానీ మాస్టర్ ఎక్కడున్నారంటే ఫస్ట్ లడక్ అన్నారు, తర్వాత బెంగళూరులో దొరికాడన్నారు, తర్వాత చూస్తే గోవాలో ఉన్న అడ్రస్ని ఆమె పోలీసులకి ఇచ్చింది. అలాగే ఆమె హైదరాబాద్ పోలీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడింది. సరే, అక్కడ మీడియా ప్రశ్నిస్తున్నప్పుడు ఆవిడ చికాకు పట్టడం ఇదంతా సెకండ్ ఆస్పెక్ట్. బట్ తనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే ఈ కేసు వ్యవహారం సాగతీసే, అంటే దొరకకుండా ఉన్నంతసేపు ఈ కేసు సాగుతూనే ఉంటుంది. మీడియా స్పెక్యులేషను అట్లాగే ఉంటుంది. అలా కాకుండా ముందు అరెస్ట్, తర్వాత అరెస్ట్ అయితే తప్పదు, అరెస్టు ఆ వ్యవహారం చూసుకుంటే బెటర్ అని చెప్పి చేశారా? ఇప్పుడు ఈవిని కూడా నిందితురాలుగా చేరుస్తారా లేదా? ఎందుకంటే ఆమె కూడా కొట్టి మా ఆయన్ని పెళ్లి చేసుకోమని చెప్పి ఒత్తిడి తెచ్చింది అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి.